తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ రోజు అల్వాల్ మున్సిపల్ కార్యాలయం ముందు అలైవ్ రహదారి భద్రతా కార్యక్రమం నిర్వహించి ప్రజలకు రహదారి భద్రతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ప్రజలతో రోడ్డు భద్రతపై ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా అల్వాల్ సీఏ ప్రశాంత్ మాట్లాడుతూ వాహనదారులు రోడ్డు నిబంధనలు, ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడపకూడదని, ప్రతి వాహనదారుడు హెల్మెట్ ధరించాలని, కారులో సీట్ బెల్ట్ పెట్టుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ లావణ్య, మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ భోగేశ్వర్లు, ఎస్ఐ రాఘవేందర్ రెడ్డి, ట్రాఫిక్ ఎస్ఐలు కిషోర్, రాజశేఖర్ మరియు మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అన్ని ట్రాఫిక్ నియమ నిబంధనలను ఖచ్చితంగా పాటిస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాం. మేము డ్రైవింగ్ లేదా రైడింగ్ చేసేటప్పుడు ఎల్లప్పుడూ సీట్ బెల్ట్ మరియు హెల్మెట్ ధరిస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాం. మేము నిర్దేశించిన వేగ పరిమితులను ఎన్నడూ ఉంచబోమని ప్రతిజ్ఞ చేస్తున్నాం. మేము మద్యం లేదా మత్తు పదార్థాలు ప్రభావంలో వాహనం నడపబోమని ప్రతిజ్ఞ చేస్తున్నాం. మేము వాహనం నడిపేటప్పుడు మొబైల్ ఫోన్లు ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించబోమని ప్రతిజ్ఞ చేస్తున్నాం. మేము పాదచారులు మరియు సైకిల్ తొక్కే వారికి ప్రాధాన్యత ఇస్తామని, వారి మార్గాధికారాన్ని నిర్దేశిస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాం. మేము ట్రాఫిక్ నియమ నిబంధనలకు అనుగుణంగా మాత్రమే వాహనాలను అధిగమిస్తామని మరియు మమ్మల్ని సురక్షితంగా అధిగమించే వాహనాలకు సహకరిస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాం. మేము మా వాహనాన్ని మంచి స్థితిలో ఉంచుతామని బీమా మరియు డ్రైవింగ్ లైసెన్స్, కాలుష్య ధృవీకరణ పత్రం. మనకు ఎక్కువ మరణాలు జరుగుతున్నాయి, దాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో ఈ విధంగా చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే మీ అందరికి ఇక్కడ పిలిపించడం జరిగింది. మేడం గారు మెడ్చల్ ఆర్టీఓ ఆఫీస్ చూస్తారు, సారు మన డీసీ గారు మున్సిపల్ ఆఫీసు, మేము పోలీస్ డిపార్ట్మెంట్, ట్రాఫిక్ వాళ్ళు, వీళ్ళందరం కలిసి మీకు అందరికి కూడా అందరికి తెలిసిన విషయాలే, కొత్తగా ఏం చెప్పేది ఏం లేదు. కాకపోతే మేము కొంతమందికి చెప్తే మీరు ఇంకా చెప్తూ ఉంటే అందరికీ అవేర్నెస్ వస్తుంది. దానివల్ల యాక్సిడెంట్లో మరణాలు తగ్గించాలనే ఉద్దేశంతో ఒకటే, ఇంకా ఏం లేదు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టడము ఇదేంది ప్రతిరోజు మాకు తెలియదు అనుకుంటారు కానీ దాంట్లో ఏం లేదు. ఒక ఇంట్లో మనకు కావాల్సిన ఒక వ్యక్తి యాక్సిడెంట్ వల్ల మంచి ఎంగేజ్లో ఉన్న వాళ్ళు ఏదన్నా చనిపోతే ఎంత బాధ ఉంటుంది. మామూలుగా వచ్చిపోయిన వాళ్ళకు ఒకరోజు ఆయన చనిపోయిన అనుకుంటారు, కానీ వాళ్ళ ఫ్యామిలీకి ఎంత బాధ ఉంటుంది అందరికీ తెలిసిందే కదా. ఆ విధంగా అలాంటివి జరగకూడదన్న ఉద్దేశంతోనే ఈ ప్రోగ్రాం పెట్టినాము. కాబట్టి ముఖ్యంగా పాటించాల్సింది ఏంటంటే, టూ వీలర్ చాలామంది యూజ్ చేస్తున్నారు. మైనర్లకు పిల్లల తల్లిదండ్రులు కూడా బండ్లు ఇస్తున్నారు. ఆ మైనర్ అబ్బాయిలకు బండ్లు ఇవ్వకండి. దాంట్లో పెట్టేటప్పుడు ఏంటంటే లైసెన్స్ ఉండాలి, హెల్మెట్ ధరించండి, తాగి డ్రైవింగ్ చేయొద్దు, ఓవర్ స్పీడ్ పోకూడదు, ఒకటి ఓవర్టేక్ చేయకూడదు. ఎంత లిమిట్ ఉందో దాని ట్రాఫిక్ రూల్స్ పాటించి ఆ మైనర్లకు బండ్లు ఇస్తున్నామంటే బాధ్యత ఎవరిది? పేరెంట్స్దే. వాళ్ళు ఇవ్వకూడదు. ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారు, ట్రాఫిక్ వాళ్ళు మాకు అన్యాయంగా చలాన్ రాస్తున్నారు, వీళ్ళకు పని పాట లేదనుకుంటున్నారు. కానీ ఆ విధంగానే చేస్తే మీలో మార్పు వస్తుందనే ఉద్దేశంతో తప్పితే వీళ్ళు హరాస్మెంట్ చేస్తారనే ఉద్దేశం ఎట్టి పరిస్థితుల్లో కాదు. ఒక రాత్రి 1 గంట కూడా నిలబడి ట్రాఫిక్ డే అంతా ఉదయం చేసి నైట్ కూడా ఆ ట్రాఫిక్ డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్నారనే ఉద్దేశం ఏంది? ఆ విధంగా చేయడం బట్టి చాలా మటుకు యాక్సిడెంట్లు తగ్గినాయి, మరణాలు కూడా తగ్గినాయి. ఇప్పుడు తాగినోడు ఏమంటారు, సార్ నేను తాగినా సార్ నాకు ఏం చేస్తుందో తెలియదు. ఆ విధంగా భయంతోనైనా తగ్గుతాయనే ఉద్దేశంతో ఆ విధంగా డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి దాన్ని చాలాని పెట్టడం అనేది జరుగుతుంది. సో అది ఇంతకుముందు దాంతో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు తగ్గినాయి కదండి. చాలా మటుకు భయం ఉన్నది కదా. వాడు ఇక్కడ వరంగల్లో ఒక గ్రూప్ క్రియేట్ చేసుకున్నారు. ఏంటి వరంగల్లో ఏం గ్రూప్ క్రియేట్ చేసుకుని, ఈ తాగుబోతుల గ్రూప్ ఒకటి క్రియేట్ చేసుకొని అక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ నడుస్తున్నది, ఆ రూట్లో పోవద్దు, ఇక్కడ నడుస్తుంది, ఈ రూట్లో పోవద్దు అనేది వాళ్ళు చూడండి. సో అలాంటివి కూడా మేధావులు ఉన్నారు మన దగ్గర. సో మీరు తాగండి, మీ ఇష్టము, అలసిపోతారు తాగండి, కానీ తాగి డ్రైవింగ్ చేయకండి. కాన్సెప్ట్ అదే.
మీరు తాగేది మనకు ఒక ఫంక్షన్కి పోతున్నాం కదా, మనకు తెలుసు కదా అక్కడ అన్నీ ఉంటాయి. అప్పుడు ఏం చేసుకోవాలి, ఒక డ్రైవర్ని పెట్టుకుందాం, క్షేమంగా పోతాడు, వానికి కూడా మనము ఉపాధి కల్పించడం అవుతాము. దానివల్ల మనం కూడా సేఫ్గా పోయి సేఫ్గా వస్తాం కదా. నాకేం కాదు, నాకు అందరు